రైట్ బ్రేక్ హీరో చూస్తున్నాం. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో కీలక మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా చేసే లక్ష్యంలో భాగంగా వయోజన విద్యాశాఖ సులభమైన పాఠాల్లో సిద్ధమైంది. నిత్య జీవితంలో ఉపయోగపడే అంశాలతో ఆసక్తి కలిగిస్తూ అక్షరాస్యతను పెంపొందించే దిశగా వచ్చే నెల 100 రోజుల అక్షర ఉద్యమం ప్రారంభించనుంది. ఇందుకోసం 15 ఏళ్ల వయసు దాటిన వయోజనుల కోసం 16 పాఠశాలల్లో అక్షర వికాసం పుస్తకాలు ముద్రించింది. అందులో భాగంగా మనం చదవగలం, ఆదాయం పెంచుకుందాం, ఇరుగు పొరుగు మాటామంతి, ఒకరికొకరు తోడైతే అదే సంఘం తదితర పాఠాలున్నాయి. రాష్ట్ర భాష, సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా వీటిని రూపకల్పన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించాక అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవమైన సెప్టెంబర్ 8వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలో ఆ శాఖ ఉంది. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలో కీలక మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా చేసే లక్ష్యంతో వయోజన విద్యాశాఖ సులభమైన పాఠాలతో సిద్ధమైంది. నిత్య జీవితంలో ఉపయోగపడే అంశాలతో ఆసక్తి కల్పిస్తూ అక్షరాస్యతను పెంపొందించే దిశగా వచ్చే నెలలో 100 రోజుల అక్షర ఉద్యమం ప్రారంభించనుంది. ఇందుకోసం 15 ఏళ్ల వయసు దాటిన వయోజనుల కోసం 16 పాఠ్యాంశాలతో అక్షర వికాసం పుస్తకాలు ముద్రించింది. అందులో మనం చదవగలం, ఆదాయం పెంచుకుందాం, ఇరుగు పొరుగు మాటామంతి, ఒకరికొకరు తోడైతే అదే సంఘం తదితర పాఠాలు ఉన్నాయి. రాష్ట్ర భాష అలాగే సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా వీటికి రూపకల్పన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించాక అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవమైన సెప్టెంబర్ 8వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలో ఆ శాఖ ఉంది.